మామూలుగా సేవా కార్యక్రమాలు చాలామందికి అనాథలకు కానీ వీళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చేస్తూ ఉంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ప్రతిదీ వస్తూ ఉంటుంది. కానీ ద మోస్ట్ ఏంటంటే రోడ్లో ఇలా జుట్లు పెంచుకొని మతిస్థిత్వం కోల్పోయి రోడ్లో ఉండి కొంచెం మురిగ్గా కనిపించగానే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి మైండ్ ఎలాగో పనిచేయదు, వాళ్ళకి హెల్ప్ చేసినా మనం గుర్తుండవు అని చెప్పి ఒక ఆలోచనతో చాలామంది చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు ముట్టితే ఏదైనా అవుతుందా అని చెప్పి వాళ్ళని అంటరాని వల్లగా ఏమండి మన అంటరాని లోకాన్ని దాటేసి ఎప్పుడో మన తాతలు ముత్తాతల కాలం అండి అది దాటేసి ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు అంటరానితనం లేదు, ప్రతి దానికి ఒక విరుగుడు ఉంది, ప్రతి దానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంది. సో ఇలాగా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాడు కాబట్టి ఇది కొంతవరకు తెలిసింది, నా వరకు వచ్చింది. ఇలా బయట చెప్పుకోలేని అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా అన్న లాంటి వాళ్ళకి చాలా సంస్థలు ప్రైవేట్ సంస్థలు కానీ అందరూ అండగా రావాలి. ఇక్కడ ఒక సైకాట్రిస్ట్ డాక్టర్స్ కానీ ఒక ఫిజికల్ ఎబిలిటీ వాళ్ళతో ఏం ఆడిపించచ్చు అనేసి నేను త్వరలో స్పోర్ట్స్ సెంటర్ కడుతున్నాను. అండ్ ఇది చూశాక నాకు ఏమనిపిస్తుందంటే ప్రతి స్పోర్ట్స్ సెంటర్ దగ్గర నేను కట్టే దగ్గర ఒక రీహాబ్ సెంటర్ పెడదాము. అది ఓన్లీ స్పోర్ట్స్ ప్లేయర్స్కి ఆలోచించి పెడదాం అనుకున్నాను, కానీ లేదు మన వికలాంగులకి ఇలాగ మతిస్థిమితం కానీ ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్కి హౌ కెన్ వీ బీ సపోర్టివ్. అండ్ మన దగ్గర ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామం ప్రతి చోట నుంచి అద్భుతమైన డాక్టర్సు అద్భుతమైన ఫిజిషియన్స్ ఉన్నారు. అండ్ మన తెలుగు వాళ్ళలో ఉన్నంత గ్రేట్ డాక్టర్స్ కానీ పల్లిలో ఉన్న ఒక కనెక్షన్ కానీ ఇట్స్ అన్బిలీవబుల్. సో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి సంస్థని రికగ్నైజ్ చేయండి. అండ్ అన్న ఈరోజు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను, మా ఐక్య ధైర్య సేనా సమితి మీతో పాటు ఉంటుందన్న. ఇప్పుడు తప్పకుండా మేము ఫస్ట్ కార్యక్రమంగా ఇప్పుడు మీ ఆశ్రమంకి పెద్దవాళ్ళందరూ కింద కూర్చొని తింటుంటే ఇదిగా ఉంది. నేను ఇమీడియట్గా దీనికి టేబుల్స్ కుర్చీలు వాళ్ళకి ఎలా అరేంజ్ చేయాలో ప్లాన్ చేసుకొని అతి త్వరలో పంపిస్తాను అన్న. లోటు ఉండే అది మీ ద్వారా తీరుతుంది, చాలా హ్యాపీగా. లేదా చాలా చిన్నదన్న, అది చాలా చిన్నది నేను చేసేది. అండ్ మీరు చేసే కార్యక్రమం ఇక్కడే కాదు, ఆంధ్రాలోను ప్రతి రాష్ట్రంలోనూ ముందుకు తీసుకెళ్ళి మన వాళ్ళ కష్టాల్లో ఉంటే మనం నిలబడాలి. మీరు ఈ డిపార్ట్మెంట్ లీడ్ చేయాలి, ఇది ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. సూపర్ సంతోష్ భాయ్, आप हीरो जैसा हो गया संतोष भाई. చూస్తున్నారా సార్, ఇప్పుడు మనం ఒక అరగంట మనది కాదనుకుంటే మనిషిలాగా మారాడు. ఒక అరగంట ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు మనలో ఒకరిగా ఇప్పుడు స్వీకరిస్తే సమాజం. లేదంటే హేళన భావన, పిచ్చోడు అనే ఒక పదంతో వీళ్ళని ఇంకా పీల్చుకు తింటున్నారు కొంతమంది మూర్ఖులు ఉన్నారు. సో మనం ఇప్పుడు మీ చేతులతో ఈయన పునర్జన్మ అందిస్తే ఒక మనిషిలాగా మారాడు. ఒక జీవితంలో ఎదురుగా ఒక అన్యాయం జరుగుతూ ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ వెళ్ళిపోయేట వాళ్ళే నిజమైన మెంటలీ రిటార్డెడ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. ఒక కష్టాన్ని చూస్తూ అది పట్టించుకోకుండా వెళ్ళడం అనేది దేశద్రోహం. అండ్ ఒక చోట తప్పు జరుగుతుంది అని చూసి ఆ తప్పు మనకెందుకులే అని చెప్పి వెళ్ళిపోయేది దేశద్రోహం. బయట నుంచి పాకిస్తాన్ నుంచి వేరే చోట కాదండి, మన మధ్యలో ఇలాంటి దేశద్రోహులే ఎక్కువ. సో వాళ్ళని గుర్తించండి అండ్ ప్రతి ఒక్కరూ 10 మంది కోసం నిలబడండి. ఇప్పుడు చూడండి ఎంతో జస్ట్ ఒక అరగంటలోనే ఎంత అద్భుతంగా మారిపోయారో. ఇంత త్వరలో నేను కుటుంబాన్ని చేరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి మీరు మాట్లాడండి, తనతో ఏమో చెప్తాడేమో చెప్పలేము. आपके नाम हिंदी में मत अड़गंడి. संतोष भाई देखो आपको पुनर्जन्म दिया है सर. मेरे को भी है, देखो वाइट और वाइट. मैं इधर डालेंगे. ओके, बात करो साहब से. आपका नाम क्या है? सेकंड दो सर को. आपका नाम क्या है? संतोष. आपका शर्ट पसंद है? अच्छे शर्ट, खुशी है भाई थोड़ा. सुपर, हाथ मिलाओ भाई से. अच्छी बात है, अच्छा रहना आपसे. मैं आपको प्यार कर रहा हूँ. ओके, लव यू भाई. संतोष भाई ऐसा बोलो, एक बार हंसो संतोष भाई, थोड़ा हंसो संतोष भाई. ముస్కురావు. సూపర్ సంతోష్ భాయ్, థ్యాంక్ యూ. మంచు మనోజ్ అన్న వస్తాడా అని చాలా మందికి అపోహ ఉండే. సో ఆ యొక్క అపోహ నుంచి ఈరోజు మరి అపోహ తొలిగిపోయిందని అనుకోవచ్చు. గత 2 నెలల క్రితం సెలబ్రిటీతో పునర్జన్మ అనే ఒక ప్రోగ్రామ్ని అన్నగారికి ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి ఒక మానసిక వికలాంగునికి పునర్జన్మ అందించాలన్న అని చెప్పంగానే మరి ఆయన షూట్లో ఉండి రాలేకపోయారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు వస్తానని.
కానీ ఈరోజు నిజంగా వచ్చి మీరు ఈ యొక్క వ్యక్తికి పునర్జన్మ అందించినందుకు నిజంగా నేనైతే అయ్యో, అయ్యో, కృతజ్ఞత తెలియజేస్తున్నానన్న. లేదన్న. హీరోలలో ఫస్ట్ రియల్ హీరో అని చెప్పుకోవచ్చు. సో మాతృదేవోభవ తరపు నుంచి ప్రత్యేకంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ యొక్క మానసిక వికలాంగుడు గత 2 సంవత్సరాలుగా కూడా మరి చాదర్గఢ్ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే మరి ఎవరు కూడా పట్టించుకోలేదు. అన్నం పెడుతూ ఉంటే కూడా తినలేని పరిస్థితిలో ఉండడని చెప్పారు. సో నేను తీసుకెళ్ళి మనోజ్ అన్న గారికి ఇతనికే పునర్జన్మ అందించాలని ఒక సంకల్పంతో తీసుకొచ్చి మరి ఈరోజు మనోజ్ అన్న గారు ఇక్కడికి రావడం, ఆయన పునర్జన్మ అందించడం, నిజంగా మనోజ్ అన్న కూడా ఒక అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. ఈయనకు పునర్జన్మ అంటే బోలా శంకరునికి మనం ఏదో సేవ చేసినట్టుగా. సో అన్నకు కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మాతృదేవోభవాశ్రమానికి పిలవంగానే వచ్చి మొదటి హీరో అని చెప్పుకోవచ్చు. సో నిజంగా మా రియల్ హీరో, మొదటి హీరో. నిజంగా అన్న మీరు మీ కుటుంబ సభ్యులు పరమశివుని ఆశీర్వాదం తీసుకొని చల్లగా ఉండాలి. సో ఇక్కడ ఒక లోటు ఉండే, అందరూ కింద కూర్చొని తింటా ఉన్నారు. సో ఆ యొక్క బాధని చూసి తక్షణమే మరి అన్న వాళ్ళ ఫౌండేషన్ ధైర్య సేన నుంచి మరి వీరందరికీ కూడా కూర్చొని మంచిగా టేబుల్ సిస్టమ్ కూర్చొని పెద్దవాళ్ళందరూ కూడా బాధపడొద్దన్న టేబుల్స్ కూడా మరి సార్ వాళ్ళు ఇప్పిస్తామని చెప్పారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు వారికి, వారి సతీమణి గారికి, పిల్లలకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఏది పెట్టను? आपको कौन सा पसंद है? आपको कौन क्या फ्रूट पसंद है आपको इसमें? इसमें ये होना बिस्किट एप्पल है, ऑरेंज है बताओ, और दानी मकाई है. बताओ कौन सा होना है? ये बताओ. నా బ్యాచ్ లాగా ఉన్నాడు. బిస్కెట్ తీసుకుంటున్నాడు ఫ్రూట్స్ ప్యాకెట్ పెట్టి. సూపర్ భాయ్. या अब खाना खा लो, थोड़ा पहला खाना खा लो. చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నారండి సార్. వీళ్ళందరూ కూడా మంచి మంచి చదువు ఎంసీఏ చదివిన వాళ్ళు, యూఎస్లో జాబ్ చేసేవాళ్ళు, ప్లస్ అమెరికాలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. లవ్లో ఫెయిల్ అయిపోయి రోడ్డు మీద తిరుగుతూ అక్కడ మెంటల్గా డిస్టర్బ్ అయితే అక్కడ గవర్నమెంట్, అక్కడ ప్రభుత్వం ఆయనని వీసా ఇచ్చేసి ఇక్కడ తెలంగాణకు పంపించేసింది. ఆయన కోటి ఈశ్వరుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉన్న ఆస్తులను లాగేసుకొని ఆయనని మెంటల్గా డిస్టర్బ్ చేసేసి ఆయన మొన్న రీసెంట్ గా వాళ్ళ ఇంటికి పంపించారు సార్. విలియమ్స్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్య తెలుగు ఆయన సార్. కొన్ని భార్య లాక్కెళ్ళడము, సొంత అక్క లాక్కెళ్ళడము. ఇప్పుడు అమ్మ అంటే డబ్బులన్నీ వాళ్ళ ఆస్తులన్నీ వీళ్ళ పేరు మీద చేసేసుకున్నారు. చేసుకున్న సార్ ఈయన డిస్టర్బ్ అయిపోయాడు. అమెరికాలో సంపాదించుకుంటూ ఇండియాకి పంపిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి. ఆయన ఏమనుకున్నాడు, నా పేరు మీదనే ఉంటున్నాయి కదా, నేను వెళ్ళిన తర్వాత ఇస్తారని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు సార్. చాలా మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. సొంత భార్యలే వీళ్ళని శిక్షించిన వాళ్ళు సార్, మగవాళ్ళని. రియల్గా చెప్పాలంటే నేను లేడీస్ని పెట్టలేదు సార్. ఎందుకు పెట్టలేదంటే వీళ్ళు లేడీస్ బాధ్యత చాలా మంది ఉన్నారు సార్. ఇందులో మళ్ళీ ఇష్యూస్ వస్తున్నాయి, లేడీస్ని జెంట్స్ని ఒక దగ్గర పెడితే. అందుకని ఓన్లీ జెంట్స్ని నేను టార్గెట్ చేసినాను. త్వరలో లేడీస్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నాను సార్. నేను నా భార్య ఆవిడ ప్రోత్సాహంతో ఐక్య ధైర్య సేన సమితి అని. అవును సార్. ఎందుకంటే మా పిల్లల పేరు పెట్టాం. మా బాబు పేరు ధైర్యం, అందుకే ధైర్య అని పెట్టాం. అండ్ సేన, దేవసేన నా కూతురి పేరు సేన. ఎందుకంటే ఒక సేవ చేస్తే మీలాగా భక్తితో చేయాలి. అండ్ ఏదో మీరు కనీసం కొంచెం సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు కానీ కాబట్టి కొంచెం వచ్చింది. ఇంకా చాలా మందికి అవగాహన కూడా లేకుండా ఎంతో సెల్ఫీలు చేస్తున్నారు. అండ్ మీలాంటి వాళ్ళకి రికగ్నైజేషన్ రావాలి, ఇంకా మంచి రికగ్నైజేషన్ రావాలి. అండ్ ప్రభుత్వంలో నేను మాట్లాడతాను. దీనికి మా ఐక్య సమితి మీతో పాటు ఉంటుంది ఇప్పుడు సార్. సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి 100% మీకు ఏది ఉన్నా నేనున్నాను. నా వైఫ్ మోనికా గారు కూడా ఉన్నారు సార్. ఇక్కడ మనకందరికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ డాక్టర్స్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ నాకు ఎందువల్ల షార్టేజ్, ఎందువల్ల ఇలాంటి ఫెసిలిటీస్కి
ఒక యాజమానాలు కానీ అవి తీసుకొని ఒక స్టెప్ తీసుకొని ఒక క్యాంపులు పెట్టడం కానీ ఒక సైక్లింగ్ పెట్టడం కానీ నాకు తెలిసి ఇప్పుడు మెడికల్ దీంట్లో కానీ వీటిల్లో దే షుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ ఆ కోర్స్ 5 సంవత్సరాలు కోర్స్ చేస్తున్నారు. దాంట్లో ఒక భాగంగా సర్వీస్ కూడా దే హ్యావ్ టు కీప్ ఇట్ కంపల్సరీగా దే హ్యావ్ టు చేయాలి. చేస్తేనే అది అలాగే ఏదైనా మనం ఇంకాపరేట్ చేస్తే తప్ప వాళ్ళు ఇంకా మనకి doctor జనాభా అయ్యేటప్పుడు- ఎక్కువ yes, మనకి yes, sir. ఇప్పుడు అమెరికా కానీ వేరే కంట్రీస్ కానీ మన చాలా వాళ్ళ తక్కువ జనాభా, డబ్బు ఎక్కువ. ఎక్కువ సార్. సో మన ఇండియాకి మనకి కానీ ఏంటంటే జనాభా ఎక్కువ, దానికని గవర్నమెంట్ కూడా అందుకే పెద్దగా ఉంటుంది మనకి. చేయలేకపోతే అండ్ సో దానికోసం ప్రైవేట్ వాళ్ళు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఇవన్నీ ముందుకు ముందుకు రావాలి. రావాలి సార్. నేను అనేది అది ఇప్పుడు యశోద వాళ్ళలో hospital నెక్స్ట్ చాలా వచ్చే ఉన్నాయి. జనరేషన్ కూడా చైతన్యం వాళ్ళు వస్తే Yes. తప్ప తోటి కొన్ని అనాథాశ్రమాలు ఎంచుకొని క్యాంప్స్ చేస్తే ఏంటంటే ఇలాంటి వాళ్ళకి కొంచెం మేలు నేను జరుగుతుంది. తప్పకుండా నాకు తెలిసిన మిత్రులు, నాకు తెలిసిన హాస్పిటల్స్ తోని మాట్లాడతానండి. సార్ మాట్లాడి నా వల్ల ఏం చేయగలుగుతాను అది 100% మీకు నేను తోడుగా ఉంటాను. పాప ఇప్పటి వరకు ఒక 14 మెంబర్స్ కి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం తను స్వయంగా చేసింది సార్. 14 మెంబర్స్ గ్రేట్ తల్లి, సూపర్. ఇతను మా అబ్బాయి సార్ Hmm. 10th క్లాస్కి వెళ్ళిండు. Ah. ఇతను కూడా ఒక 7 మెంబర్స్ కి పునర్జన్మ ఇచ్చాడు. సూపర్ నేను సంపాదించిన ఆస్తి ఏమన్నా ఉంది అని అంటే వీళ్ళకి సేవ నేర్పించడమే నేను సంపాదించిన ఆస్తి సార్. సూపర్. అండ్ ముఖ్యంగా మీ ఇద్దరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చిన్న వయసులో మీరు డూయింగ్ ఏ గ్రేట్ థింగ్. తల్లిదండ్రుల సపోర్ట్తో మీరు చాలా మంచి చేస్తున్నారు. అండ్ మీ మదర్ సపోర్ట్ ఉన్న దానివల్ల Yes. ఈయన ఇప్పటి వరకు ఇంత సేవ చేయగలుగుతున్నారు. సార్ అది ఓకేనమ్మా. అండ్ మీరు కూడా పిల్లలుగా సపోర్ట్ చేయడం, నాకు ఇది కావాలి అది కావాలి అని అందరికీ కోరికలు ఉంటాయి. అవన్నీ దాటుకుని ఈ వయసులో మీరు బయటికి వెళ్ళి ప్రపంచం చూడాలి. ఓకేనా, ప్రపంచం చూడాలి, స్వేచ్ఛ ఉండాలి. అందుకని మన రూట్స్ మర్చిపోకూడదు ఇవన్నీ. అండ్ ముఖ్యంగా మీరు చిన్నపిల్లల నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నారు. మీరు జీవితం సేవ చేయాలమ్మా, కాకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ముఖ్యం. నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో దాంట్లో 100% ప్రయత్నించండి. దాని మీద సక్సెస్ చూపిండి. మీరు అక్కడ ఎంత సక్సెస్ అవుతే ఇక్కడ ఇంకా కొన్ని లక్షల మందిని చూసుకోగలుగుతారు మీరు. అండ్ వేరే వాళ్ళ కోసం బ్రతకచ్చు, కానీ బ్రతికే వేరే వాళ్ళ కోసం అయిపోకూడదు. ఫస్ట్ మీకోసం బ్రతకాలి, మీరు ఆరోగ్యం